అయిన నిమిషాన నాకేదో అయ్యిందే, నిన్ను చూడకపోతే ప్రాణం పోతుందే, కలకాలం నీతోనే ఉండాలనిపిస్తోందే, చలి నా మనసేమో నీ వెనకొస్తుందే. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు KICK కిక్. ఈ మధ్యన డాన్స్ చేయడం కొంచెం తగ్గించా, ఎందుకంటే కొరియోగ్రాఫర్లు అందరూ కాపీ కొడుతున్నారు. సో దాన్ని బట్టి లైట్ గా వేస్తాం. ఇత్తే పైసమే ఇత్తిచ్చి మిలేగా. సో ఇప్పుడు మీ అందరి కోసం కవిత. నాకు తెలిసి మీరందరూ నోరెళ్ళబెట్టి మరి ఎదురు చూస్తున్నారు. మేకకి ఆకంటే ఇష్టం, గేదెకి గడ్డి అంటే ఇష్టం, ఎలకకి కన్నం అంటే ఇష్టం, చీమకి చక్కెర ఇష్టం, నాకు మీ చప్పట్లంటే ఇష్టం. ఇవాళ ఇష్టంలో 2 గ్యాంగులు. అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. సూపర్ డాన్స్ అదరగొట్టేశారు. సో ముందుగా మేడం గారు మీ పేరు? కావ్య. గురుగారు? సాయిరామ్. మేడం గారు? రూపిణి. గురుగారు? సాయి కృష్ణ. సో మీ నలుగురు గ్యాంగ్, మీ గ్యాంగ్ ఒక పేరు ఉండాలి. ఏం పేరు పెడదాం? పప్పు గ్యాంగ్. సో పప్పు గ్యాంగ్ మీకు పోటీగా మరో గ్యాంగ్. అందం హిందోళం, అధరం తాంబూలం, అసలే చలికాలం తగిలే సమబాణం, సంధ్యారాగాలెన్నో పెదవుల తాగిన వేళ. గురుగారు మీ పేరు? మా అన్న పవన్ కళ్యాణ్, గబ్బర్ సింగ్ ఫేమస్, మా కాళ్ళ సాయి సింగ్ ఫేమస్. సో మీ పేరు ఫేమస్? సాయి సింగ్. మేడం గారు? సంధ్య. మేడం గారు? సాయి ప్రియ. మీరు? అశోక్. సో వాళ్ళు పప్పు అంట, పప్పు గ్యాంగ్ అంట వాళ్ళు. సో మీ గ్యాంగ్ కూడా ఒక పేరు పెడదాం. వాళ్ళకి ఆపోజిట్ చారు గ్యాంగ్. చారు గ్యాంగ్. సో పప్పు గ్యాంగ్ అండ్ చారు గ్యాంగ్. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ సేమ్ టు సేమ్. ప్రదీప్, నీకు ఒక సాంగ్ డెడికేట్ చేస్తున్నాను. స్పెషల్లీ మీకోసమే పాడుతున్నా. ఓ వెరీ గుడ్. పువ్వుల్లో దాగున్న పల్లెంతో అతిశయం, ఆ సీతాకోక చిలక ఒల్లెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటి అతిశయం, అతిశయమే అచ్చరు ముందే నీవేనా అతిశయం, ఆగిరులు ఈతరులు ఏ జనులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం, 16 ప్రయాణ పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం. జీన్స్ లో సాంగ్ ఇది చాలా అద్భుతం కుదిరింది. థ్యాంక్ యూ సో మచ్. నేను అందుకే వేసుకొచ్చా, నువ్వు కూడా అందుకేనా? అయితే ఫస్ట్ రౌండ్ ఆడదామా? ఎవరు ఆడతారు? రూపిణి. రూపిణి మీరు ఆన్సర్ చేస్తారు, మిగతా ముగ్గురు హెల్ప్ చేస్తారు. ఓన్లీ మీరు చెప్పిన ఆన్సర్ మాత్రమే నేను కౌంట్ చేస్తాను. అండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తే త్వరగా స్పాట్ చేయొచ్చు కదా. హెల్ప్ చేయమని అడుగుతున్నా. టిఫిన్ తిన్నావా? క్లారిటీ భయ్యా. ఓకే, పప్పు గ్యాంగ్. లెట్స్ ప్లే సేమ్ టు సేమ్ రౌండ్ ఫర్ పప్పు గ్యాంగ్. అక్కడ పాట్ దగ్గర ఫ్రూట్స్ లేవు. ఎక్కడ? ఆ పాట్ దగ్గర పైన సెంటర్ లోనా? సెంట్రల్ లో. ఓకే. కర్టన్ ఇక్కడ సైడ్ హాఫ్ లేదు, కర్టన్ పార్ట్. అటు కర్టెన్ తీసుంది, ఇటు వేస్తుంది. టీవీ పైన ఒక గ్రీన్ కలర్ ఫ్లవర్ వాజ్ ఉంది, అది లేదు. అది కూడా లేదు టీవీ పైన. స్టెప్స్ మీద ఒక 4th స్టెప్ మీద గిన్నె లేదు. అసలు స్టెప్పే లేదు. టీవీ పక్కన సోఫా, టీవీ
మీద పిల్లో లేదు. సోఫా మీద పిల్లో లేదు. టీవీ పక్కన రెడ్ కలర్ కప్స్ లేవు. కప్పులు కాదు, బాక్సులు అవి. సారీ, బాక్సెస్. టీవీ పక్కన రెడ్ కలర్ బాక్సులు లేవు. టీవీ కింద ఇక్కడ డ్రా ఇచ్చారు, అక్కడ ఇక్కడ ఇచ్చారు, అక్కడ ఇవ్వలేదు. DVD ప్లేయర్ మిస్. DVD ప్లేయర్ మిస్ అయింది టీవీ కింద. వావ్. టైమా. ఏం కాదు. టేబుల్ ల్యాంప్ లేదు కదమ్మా. ఓ చూడలేదు, పిల్లో దాకెళ్ళు. అబ్జర్వ్ చేయలేదు. ఓకే, ఇక్కడ మెట్టు లేదు, ఇక్కడ పిల్లో లేదు, ఇక్కడ పళ్ళు లేవు, ఇక్కడ కర్టెన్ లేదు, అండ్ ఇక్కడ DVD ప్లేయర్ లేదు, గ్రీన్ కలర్ వాజ్ లేదు, రెడ్ కలర్ బాక్స్ లేదు. వెల్ ప్లేడ్, సూపర్. 7 రైట్ ఆన్సర్స్, 700 పాయింట్స్. ఇంకా ఒకటి మిస్సింగ్, అది కూడా టేబుల్ ల్యాంప్. అండ్ వావ్, సూపర్ సాంగ్ పాడారు. థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్. మీరు ఒప్పుకుంటా అంటే రౌండ్ రౌండ్ కి మిమ్మల్ని ఒక సాంగ్ తో ఎంటర్టైన్ చేస్తాను. ఈ రౌండ్ కి నా కోసం జీన్స్ లో సాంగ్ పాడారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు సింగింగ్ నేర్చుకున్నారా? అంటే బేసిక్ గా చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, ఇంకా ఇంట్రెస్ట్ ఉంది సింగర్ అవ్వాలి అని. మామూలు కాలేజ్ లో స్టేజ్ మీద పాడుతుంటారు. వెళ్ళిపోతాం భయ అట్లుంటే. వెళ్ళిపోయాను కూడా. మీరు వెళ్ళిపోతా అని చెప్పండి, నేను తను వెళ్ళిపోయినట్టే. నా సాంగ్ కి మీరు వెళ్ళిపోతారా? అసలు సమస్య లేదు. ఇంకా మీరు చెప్పిన తర్వాత ఎవరు చెప్పినా ఇంకా నేను వినాను. నేను షూటింగ్ అయ్యేంత ఎక్కడికి వెళ్ళడం లేదు. ఇంకా మీరు చెప్పిన తర్వాత నేను సింగర్ అని ఫిక్స్ అయిపోతాను. మీరు సింగర్ మా? అంతే, ఫిక్స్ అయిపోయాను. నేను కవితలు చెప్తే నేను కవి అయినప్పుడు, నువ్వు పాటలు పాడితే సింగర్ అయిపోతాను. మరి క్లాస్ కొట్టాను. సో చారు గ్యాంగ్, మీ గ్యాంగ్ లో ఎవరు ఆడుతున్నారు ఫస్ట్ రౌండ్? సంధ్య ఆడుతుంది. ఎస్, ఆవిడ చాలా గట్టిగా సమాధానం ఇవ్వాలి. ఏంటన్నా? పొట్టలు గిట్టలు అంట కదా. అవును, ఇందాక సార్ గురించి చెప్పినప్పుడు అర్థమైంది. సో మేడం గారు, మీ ఆన్సర్ మీరే ఇవ్వాలి. వీళ్ళ ముగ్గురు మీకు హెల్ప్ చేస్తారు. సో సేమ్ టు సేమ్ పిక్చర్ ఫర్ చారు గ్యాంగ్. ఏదది? గిటారా? వైలిన్. ఓకే, సోఫాలో వైలిన్ మిస్సింగ్. లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మధ్యలో ర్యాక్ లో మిస్ అయ్యాయి. ఎక్కడమ్మా? లెఫ్ట్ సైడ్ అరలోనా? అల్మారాలోనా? షెల్ఫ్ లో మిడిల్ రో మిస్సింగ్. అండ్ వాల్ కి ఇక్కడ వాల్ కి ఆరోది మిస్ అయింది. ఎక్కడ? గిటార్ పైన. గిటార్ వాల్ రైట్ సైడ్ వాల్. డాటా. ఓకే. అండ్ గ్లాసెస్ పైన ఏరోప్లేన్ లేదు. బయట ఏరోప్లేన్ ఎగరట్లేదు. ఓకే. ఫ్లవర్ కింద ఆకులు లేవు. ఫ్లవర్ కింద ఆకులు లేవు, అదేంటి? ఎక్కడా? ఇక్కడ ఆరో లేదు అని చెప్పి. ఇక్కడ సోఫా పైన రైట్ సైడ్ సోఫా పైన ఆరో లేదు. ఓకేమా, నువ్వు వేరేకి వెళ్ళు. టైమా. నువ్వు రెడ్ ఆరో వేయట్లేదు కంగారు పడుతున్నావు, అంతే కదా? వాళ్ళ తర్వాత వేసుకుంటారు. నువ్వు నాకు నేను ఓకే చెప్పిస్తా కదా. అమ్మాయికి రాలా, అలాగే నువ్వు కూడా. మోసం చేశారు భయ్య మమ్మల్ని. మోసం చేసేసారు భయ్య. అమ్మాయికులో మీరు జోక్ ఆఫ్ ది డెకేడ్. ఏం చేయాలని అడుగుతా నేను. ఈ బాక్స్ లో ఐటమ్స్ మిస్సింగ్, ఇక్కడ ఏరోప్లేన్ మిస్సింగ్, ఇక్కడ అదేదో మిస్సింగ్, అండ్ ఇక్కడ డాట్ అవుట్ మిస్సింగ్. ఆకులం కూడా చెప్పిన భయ్య, చెప్పలేము. అదే అది ఎక్కడ? దాన్ని ఏమంటారు నాన్న? ఆకుల్లో పూలు మిస్సింగ్. అదేనా? అది రోజా పూల ఉంది, పక్కన ఆకుల్లో ఉన్నాయి. మీరు క్లారిటీ ఓకే. సో 1, 2, 3 and 4 రైట్ ఆన్సర్స్ ఇచ్చారు. 400 పాయింట్స్. ఇంకో 4 మిస్సింగ్. అవేంటో చూద్దాం. మాకు గాలి రాలే భయ్య ఫ్యాన్ వల్ల, అందుకే కనిపెట్టలేదు. కరెంట్ లేదు భయ్య. పూలతోటి. అది సంగతి. అది ఆల్రెడీ ఆయన బై మిస్టేక్ చూపించాడు, మీరే పట్టుకోలేదు. ఫోర్ రైట్ ఆన్సర్ వచ్చాయి. నో ప్రాబ్లం, నెక్స్ట్ రౌండ్ లో కవర్ చేద్దాం. ఓకే. మీలో ఇవి కాకుండా ఇంకా స్పెషల్ టాలెంట్స్ ఉండి ఉంటాయి, చదువు కూడా కాకుండా. డైలాగ్ కింగ్. మంచి డైలాగ్ చెప్పాలి. చెప్పు. నుంచుని చెప్పు, ఒంగుని చెప్పు. నుంచుని ఉండు. ఈ శివాంతం నుంచుని ఉండాలి. ఓకే, చెప్పు.
నాకు కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది. ఇది సిగ్గుపడుతూ చెప్పు. నాకు కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది. కోపంగా చెప్పు. నాకు కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది. ఏడుస్తా చెప్పు. నాకు కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది. చిలిపిగా చెప్పు. నాకు కొంచెం తిక్కుంది దింపే షర్టు. లెక్కుంది. ఇది చిలిపిగా చెప్పినట్లేదు, చాలా బాగా చెప్పినట్టుంది. ఓకే, వెరీ గుడ్. డైలాగ్ చెప్పాడు కదా పాయింట్స్ లేవా? పాయింట్లు ఇచ్చా. 400 పాయింట్స్. అదేంటి భయ్యా? మనం వచ్చాము ఇప్పుడు సెకండ్ రౌండ్. కావ్య ఏం చేస్తుంటారు? బీటెక్ 4th ఇయర్. సో ఏ బ్రాంచ్? ఈసీఈ. సాయిరామ్? డిగ్రీ కంప్లీటెడ్, జాబ్ సర్చింగ్. ఎస్, మీరేం చేస్తారు? బీటెక్ ఫైనల్ ఇయర్. ఏం చేస్తుంటారు? బీటెక్ 4th ఇయర్, ఏ బ్రాంచ్? కంప్యూటర్ సైన్స్. సాయి సింగ్ ఏం చేస్తుంటావు? బీటెక్ 3rd ఇయర్ సిఎస్సి. సంధ్య ఎవరితో గొడవ పడ్డారు? చెల్లితో. మీ చెల్లితో గొడవ పడ్డారు. అర్థమైంది, అందుకే కోపంగా ఉన్నారు మీరు, నాకు అర్థమైంది. సో ఏం చేస్తుంటారు? డిప్లొమా కంప్లీట్ అయింది. మీరేం చేస్తున్నారు? బీటెక్ 4th ఇయర్. ఓకే, మీరు ఎన్నాళ్ళ నుంచి జిమ్ కి వెళ్తున్నారు? వెళ్ళాను భయ్యా, వాళ్ళే చూస్తారు మరీ వెయిట్ ఎక్కువ ఉన్నామని. మరీ వెయిట్ ఉన్నారు, కొంత తగ్గి రమ్మన్నారు. నువ్వేం చేస్తున్నావు? నేను బీటెక్ ఫైనల్ ఇయర్. సో మీ గ్యాంగ్ నుంచి ఆడే ఇద్దరు ఎవరు? సాయిరామ్ అండ్ కావ్య. మ్యూజిక్ ఆన్. Music, disco, move it. 3, 2, 1 గో. హ్యాండ్స్ బ్యాక్. కుక్క తోక యాక్ట్ చేయకూడదు. నోట్. కుక్క తోక. ఉయ్యాల. కుక్క కు. కూర. కుక్క. కూర. కుక్క. కూర. కు. ఊరు. కుక్క. ఉయ్యాల. కు. ఊరు. కు కు. ఉప్పు. కుక్క. రువ్వ. కుక్క. దొంగ మొగుడు. దొంగ. దో. కూర. దో. కోడి. దో. దొంగ. దొంగ. తూరి. దొంగ. కూర. దొంగ. విను విను, లిప్ చూడు. దొంగ. కూర. దో. తోగ. దొంగ. తోక. దొంగ. టామీ. తామి. తా. 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 సా. తా. చా. తా. రా. తా. 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 సారి. తా. తాబేలు. తా. సా. తా. తాబేలు. అమ్మాయిలు. తాబేలు. మనుషులు. తాబేలు. తాబేలు. సామాన్యులు. తాబేలు. సామాన్యులు కాదు నాన్న, అమాయకులు. సామాన్యులు. తా. 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 బే. మీ. బే. మీ. బే. బే. మీ. బే. అమ్మాయి. బే. బే. తాబేలు అంటుంది ఆవిడ. అమ్మాయిలు. తాబేలు. సన్నాయిలు. శత్రువు. శత్రువు. సాగర్. శత్రువు. చా. సా. చా. సా. చా. సంసారం. ఈయనేంటో అంతా తేడాగున్నాడు ఈయన. అసలు. స్నేహితుడు. 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 సారీలు. డాన్స్. స్నేహితుడు. రుద్రవీణ. స్నేహితుడు. యాక్షన్ కట్. యాక్షన్ కట్. స్నేహితుడు. యాక్షన్ కట్. యాక్షన్. ఆ. ఆ. చాలా అద్భుతాలు సృష్టించావు నువ్వు. యాక్షన్ కట్. గొప్పిచ్చింది అన్నావు నువ్వు. యాక్షన్ కట్. ఓకే. స్నేహితుడు, శత్రువు, తాబేలు, టామీ, టామీ, దొంగ మొగుడు, కుక్క తోక. వెరీ గుడ్. వీటికి సంబంధించిన ఏ పదాలు నువ్వు వాడలేదు, సో ఏ పాయింట్స్ రాలేదు మీకు. వెరీ వెల్ ప్లేడ్, సూపర్. సో మీ ఆపోజిట్ గ్యాంగ్ ఎంత రావచ్చు? మాకంటే ఒక 100 మార్క్స్ ఎక్కువ వస్తాయి. సో ఒకటే ఒక రైట్ ఆన్సర్ ఇస్తారు. అవును. మీరు ఒకటి కానీ ఒకటి కంటే తక్కువ కానీ చేస్తే మీకు పనిష్మెంట్ ఉంటుంది. ఒకటి కన్నా మీరు ఎక్స్ట్రా ఆన్సర్ ఎక్కువ చెప్తే వాళ్ళకి పనిష్మెంట్. ఓకే, సో 4 గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? సాయి సింగ్, సాయి ప్రియ. సాయి సింగ్, సాయి ప్రియ. రండి రండి రండి. మ్యూజిక్ ఆన్. Music, disco, move it. Your time starts in 3, 2, 1 go. సాంబార్. సాంబార్. చాప, సాంబార్.
చాప సాంబార్ చాప సాంబార్ విశాప సాంబార్ చాప సా షా సా స్ట్రెస్ చా. సాంబార్ చా. స్ట్రెస్ చేయాలి సా కా సాంబార్ ఇంకా అయినట్టేలే ఇంద్రుడు ఇంద్రుడు నేను ఇంద్రుడు నిన్ను ఇంద్రుడు నిన్ను ఇం- నీళ్ళు ఇంద్రుడు నీళ్ళు నీళ్ళు ఈ ఈ ఈ నీళ్లు కరెక్ట్ అయితే ఆవిడ తలుపులేదు కదా నీ ఇంద్రుడు మంచోడు ఇంద్రుడు మంచోడు ఇంద్రుడు మసాలా దోశ మసాలా దోశ నెక్స్ట్ 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 మసాలా 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 దోశ మసాలా దోశ మసాలా దోశ యమగోళ యమ చాప యమ కడప యమ కడప యమగోళ పప్పు కూర యమగోళ యా నేనా యా నీడా యమగోళ ఏం కూర నువ్వు స్ట్రెస్ చేయట్లేమా యమగోళ అలా stress యా యా దా యా కా యా డా యా డా యమగోళ డమరుకం యా కా మజ్జిగ చా మజ్జిగ మజ్జిగ ఇది కథ కాదు ఇది ఇడ్లీ ఇది ఇడ్లీ ఈ ఎప్పుడు తిండే ఇది టీ ఈ టీ ఈ రసగుల్లా లడ్డు ఇది ఇడ్లీ అని చెప్పండి. వేరే చెప్ప ఇది కథ కాదు ఇది ఇది కట్టెన్ భగీరథ భగీరథ బాలకృష్ణ భగీరథ మంచకృష్ణ భగీరథ మజ్జిగ భగీరథ భగీరథ ఆవిడ చెప్పడానికి ట్రై చేస్తోంది ఇది కథ కాదు అంటే ఇడ్లీ అంటున్నావు నువ్వు రసగుల్లా అంటున్నావు ఏంటేంటో అంటున్నావు మజ్జిగ రైట్ ఆన్సర్ యమగోళ చెప్పలేదు డమరకం చెప్పావు మసాలా దోశ ఇంద్రుడు చెప్పలేదు సాంబార్ 2 రైట్ ఆన్సర్స్ 200 పాయింట్స్ వెల్ ప్లేడ్ ఇప్పుడు పనిష్మెంట్ మీకు ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి గురుగారు మీరు రండి సాంగ్ పెట్టమ్మా ఆయనకి జానీ జానీ ఎస్కోబార్ రైమ్స్ కూరవబ్బా వచ్చిందొకటే ఒక టప్పా ఆల్ఫాబెట్ కూరవబ్బా అక్షర జ్ఞానం లేదబ్బా ఏది తెలియదు ఇది తప్ప ఇంగ్లీషు భాష ఎంతో తమాష సో పనిష్మెంట్ నీకు కాదు మాకు ఇంత బాగా డాన్స్ కుదిరింది కాబట్టి నెక్స్ట్ రౌండ్ లో వేరే గెటప్ అయిపోయింది ఈ అబ్బాయితో ఓకే వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇక్కడతో 2 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నాం మనం సో పప్పు గ్యాంగ్ విత్ 700 పాయింట్స్ Yes. చారు గ్యాంగ్ విత్ 600 పాయింట్స్ మనం వచ్చాము ఇప్పుడు 3rd రౌండ్ ఈ రౌండ్ లో మీకు తెలుసు మీరు ఎప్పుడు ట్రై చేయని వింతలు విడ్డూరాలు జరుగుతూ ఉంటాయి నా భవిష్యత్ జరుగుతుంది ఇక్కడ భూతాల So, భవిష్యత్ మార్చారా భయ మధ్యన Okay. చెప్పండి జనరల్ గా అంటుంటారు నువ్వు భలే ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుతున్నావు ఇప్పుడు నువ్వే గెటప్ చేంజ్ అందరూ అందే అంటుంటారు నన్ను ఇప్పుడు నువ్వు గెటప్ చేంజ్ చేస్తారు ఆ గెటప్ చేంజ్ చేసి ఒక మంచి స్కిట్ ప్లే చేస్తారు ఎవరు బాగా ఎంటర్టైన్ చేస్తే వాళ్ళకి ఎక్కువ పాయింట్లు వస్తాయి రైట్ రెడీ అయ్యే వాళ్ళు ఇటు మీ గ్యాంగ్ లో రెడీ అయ్యే వాళ్ళు ఇటు 3rd రౌండ్ లో ఎంటర్టైన్ చేయడానికి పప్పు గ్యాంగ్ సిద్ధంగా ఉన్నారు ఆ పప్పు పెర్ఫార్మెన్స్ ఏంటో చూద్దాం లెట్స్ వెల్కమ్ దెమ్ భూమి గుండ్రంగా ఎందుకు ఉందని ఆలోచించావా ఆకాశం నీలంగానే ఎందుకు ఉందో అడిగావా సూర్యుడిగా వెలుగేంటి అని క్వశ్చన్ గానీ వేసావా చిరుగాలి కడపన వెంటనే ఎప్పుడైనా ప్రశ్నించావా ఇదివరకు నడిచిన దూరం ఎంతని కూలిచావా కాలానికి వయసెంత అని ఏం స్కిట్ చేయబోతున్నారు టార్చర్ పెట్టి హస్బెండ్ ఎవరా హస్బెండ్ ఓ వెరీ My- గుడ్ my- ఎవరా వైఫ్ అతను ఈవిడ ఆ. మీరు వైఫ్ రూల్స్ రెగ్యులేషన్స్ అని చెప్పి టార్చర్ చేస్తూ ఉంటాను వెరీ గుడ్ అలాగే ఉండాలి రామానుజ అనుకుంటే
ఏ శ్రీరామచంద్రమూర్తిలో అనుకున్నాను, కానీ రావణాసుడు లాంటి వాడు దొరికాడు. రోజు నన్ను టార్చర్ చేసి కొడుతున్నాడు. కనీసం అది ఇప్పటికైనా కిక్ షో వస్తుంది కదా, చూసి కాసేపు టీవీ చూస్తూ ఉన్నాం, టైం పాస్ అవునా అవుతుంది. ఏంటి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నావు? లేదండి, ఓ షో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నావా? కిక్ షో వస్తే చూస్తున్నాను. అవునా? అవునండి. ఏంటమ్మా ఇది, ఇల్లు మంచిగా పెట్టుకునే అలవాటు లేదా? లేదు, క్లీన్ ఇక్కడ చేసేసాను. సామాన్లు అక్కడే పడి ఉన్నాయి మరి. క్లీన్ చేసేసానండి. సరే వెళ్ళి కాఫీ తీసుకొని రాపో. తీసుకొస్తాను. నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఇద్దరు ఉన్నప్పుడు అయినా ఒక్కళ్ళు ఉన్నప్పుడు అయినా ఫ్యాన్ తక్కువ పెట్టుకోవాలి అని. ఒక్కదానికి ఆరామ్సే 5 నెంబర్ లో ఫ్యాన్ పెట్టి హ్యాపీగా కూర్చున్నావు. లేదు, తగ్గించేస్తాను. తగ్గించి కాఫీ తీసుకొని రాపో. వెళ్ళు 4, 3, 1 కాఫీ తీసుకొస్తాను. వెళ్ళు తీసుకురాపో. ఇంకేంటి ఎదువ మొహాన్ని చూపిస్తున్నావు, ఎంతసేపు చూడాలి? ఇది అసలు కాఫీయేనా? ఏయండి, మనిషి అనేవాడు ఎవరైనా తాగుతారా ఇది? అందుకే కానీ మీకు ఇచ్చాను. గుంజిల్ది ఎన్ని తీయాలి? గుంజిల్ది 3 కూర్చొని, నీకు అదే పనిష్మెంట్. ఇచ్చానండి. బాగా పెంచావు ముందు పొట్ట. లేదండి. నాకు పెడుతున్నా, నువ్వైతే తింటున్నావు లేదు, మంచిగా. మీకు పెట్టిన తర్వాత నేను తింటున్నాను. ఎక్కడ తింటున్నావు? అట్లయితే నువ్వు ఇట్లున్నా నేను ఎందుకు ఇట్లుంటా చెప్పు. వెళ్ళు ఇంకో కాఫీ తీసుకొని రాపో. వెళ్ళి తీసుకొస్తాను. ఒక్క పని సరిగ్గా చేసి చావారు. అన్ని నేనే చెప్పుకోవాలి. ఇచ్చారు సెలవు. జ్యూస్ లో ఉన్నావేంటమ్మా? వచ్చాయండి కాలేజ్ నుంచి. అవునా? కాలేజ్ టైం ఎప్పుడు? 4 అండి. 4 మరి ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 8 అండి. సరే, నువ్వు బస్ లో తిరిగి స్పెషల్ క్లాసెస్ అయినా నువ్వు 6 లోపల రావచ్చు. అయినా ఇంత లేట్ ఎందుకు అయింది నీకు? కాఫీ అండి. నువ్వు ఆగని చెప్పానా? లేదు, మళ్ళీ చల్లగా అయితే నువ్వు ఆగు, తింటాను. తట్టుకో. ఎందుకు అట్లా? చూసారా? ఆ నోట్ల నుంచి స్మెల్ ఏంటి? మూసి నది నుంచి వచ్చేసిన స్మెల్ వస్తుంది. ఎన్ని వారాలు అవుతుంది బ్రష్ చేసుకోక? డైలీ చేస్తాను కదండి. వెళ్ళు, పనిష్మెంట్ నీకు. పోయి గుంజిల్ది. ఏంటి ఆ కాఫీ? ఏమైందండి? నీ మొహాలాగే ఉంది. నా మొహం పక్కన వాళ్ళు బాగున్నారు. నిన్న కంటగట్టే అప్పుడు మీ వాళ్ళు చెప్పారు ఏమని, మిమ్మల్ని మీ మాట వింటూ మిమ్మల్ని అంటి పెట్టుకునే ఉంటుందని. ఆ మాట నిజమైంది. ఏంటి తెలుసా? జిడ్డులాగా దాన్ని అంటి పెట్టుకునే ఉంటుంది. లేదు, రోజు స్నానం చేస్తున్నా. బాగా పంచులేయడం నేర్చుకున్నావే. అట్లే ఉంటది మరి పంచులేస్తే. వెళ్ళు, ఓ టిఫిన్ రెడీ చేసుకుని రాపో. వెళ్ళు. ఇంతసేపు అవుతుంది, నేను వచ్చి టిఫిన్ చేయాలన్న మినిమం కామన్ సెన్స్ లేదు. చదువుకోకుండా ఇక్కడేం చేస్తున్నావు? వెళ్తున్నా అండి. నిలబడ్డావేంటి బుద్ధ స్టాచ్యూ లాగా? అతి వినయం దురిత లక్షణం తెలుసా మీకు? భోజనం తెచ్చా అండి. ఇదైనా కనీసం మంచి చేసి చచ్చావా? మంచిగా అట్లనే చేశా. ఉందా నీ మంచిగా మొహం లాగా? చేశా. నీ మొహాన్ని చూడలేకపోతున్నా, నీ తిండి తినలేకపోతున్నా. లేదు, చికెన్ ఫ్రై. నాకే ఎందుకే ఇన్ని కష్టాలు? చికెన్ చెప్పు. ఫ్రై తెచ్చాను. సరే ఇచ్చి సావు ఏదో ఒకటి. పప్పు అండ్ చికెన్ ఫ్రై. ఛీ! ఇందులో ఒక ఉప్పు లేదు, ఒక పప్పు లేదు. లేదండి, నీ పప్పు మొహం ఉడకబెట్టా. ఏడ్చినట్టే ఉన్నది. ఛీ! ఇది తిండి ఎవరైనా తింటారా? మనిషి అనేవాడు ఎవరైనా? అందుకే మీకు పెట్టాను. నిన్ను భరించడం నా వల్ల కావట్లేదే తల్లి. రూల్స్ రెగ్యులేషన్స్ అని నేను మొత్తుకుంటూనే ఉంటారు, మీకు ఇష్టమైన పని మీరు చేస్తూనే ఉంటారు. వెళ్ళి బింజిల్ది 50 బింజిల్ది. చదువుతున్నావా? వాట్సాప్ లో చాట్ చేస్తున్నావా? బుక్ ఉంది కదా చేతిలో. అవునా? విట్రా. ఏంటి వినయం అంటారా దీన్ని? భయం అండి. భయంతో కూడిన వినయమా? చాలా భయం అండి మీరంటే. ఆహా, చాలా. సరే, నువ్వేంటి బింజీలు తీసినావా లేకపోతే యాక్ట్ చేసినావా తీసినట్టు? లేదండి, ఇలా ఇలా ఏంటి వంగట్లే? ఇప్పుడు మనం ముగ్గురం ఉన్నాం కదా, అవునా. ఫ్యాన్ స్విచ్ పెంచాలని తెలీదా? ఎల్లు ఫ్యాన్ స్విచ్ పెంచిపో. ఎల్లు. బతికించావు టైంకి వచ్చి, లేకుంటే చచ్చిపోయేవాడిని. అదేంటండి షాక్ కొడుతుంటే అవును కాపాడు. మరి, నేను రూల్స్ రెగ్యులేషన్స్ అని మొత్తుకుంటూ ఉన్నాను. శుభ్రత పాటించండి అంటే నువ్వు స్నానం చేసావా? నువ్వు స్నానం చేయింది నేను ఎట్లా ముట్టుకోను? లేదు, మీరు- అంతే, చావు నీ చావు, నువ్వు చావు మీరు అంతే. స్నానం చేసిన తర్వాత మిగిలిన సబ్బుతో చేస్తే ఇలా ఉందండి. అవునా? అవునండి. మీ టార్చర్ భరించలేకపోతున్నాను రా బాబు. ఇంకా నేను హ్యాపీగా కిక్ షో అయినా చూసి ఎంజాయ్ చేస్తాను కొంచెం సేపు. తినడానికి ఏమన్నా కావాలా? వెళ్తేపో. ఇంకా ఇందాక తెచ్చావుగా నీ ముఖం లాంటి లంచ్ ఏదైనా తీసుకొని రాపో. వెళ్ళి ఏంటి, ఏం తీసుకురమ్మంటారు? బొద్దింకల మంచూరియా. వస్తే అన్నం తీసుకురమ్మని ఎంతసేపు అవుతుంది చెప్పి? ఇదివ్వండి. కొంచెం పురుగులు ఉన్నాయి, ఏరే సరిగ్గా లేట్ అయింది. అంటే ఇప్పుడు నాకు పురుగుల అన్నం పెట్టావా? అందుకే ఏరిచ్చా అండి. వెళ్ళు, ఫ్యాన్ తగ్గించిరా పో. వెళ్ళు. మమ్మీ నువ్వు వచ్చి పక్కన కూర్చో.
నువ్వు కూడా తినొచ్చు. ఏంటి ఆ గుసగుసలు? ఏం లేదండి, అంటే మీరు ఎలా తింటున్నారా అని అడిగేసి. అవునా, ఇంకేమైనా వేసుకుంటారా ప్లాన్స్ నాకు తెలియకుండా? ఇంకా ఏం లేదండి. స్విచ్ ఆన్ చేసి రక్షించండి ప్లీజ్, ప్లీజ్ రక్షించండి. ఇంకోసారి మిమ్మల్ని ఎప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ అని బాధ పెట్టనే, ప్లీజ్ రక్షించండి ప్లీజ్. ఇంకా మిమ్మల్ని ఎప్పుడు జీవితంలో రూల్స్ రెగ్యులేషన్స్ అని ఎప్పుడు మేము ఇష్టం ఉన్నట్టు ఉండండి ప్లీజ్. బంద్ చేసి గంట సేపు అవుతుంది. అదే టెన్షన్ లో ఉన్నాను. ఈ మూమెంట్ లో కూడా సెట్ అయ్యే అవసరం అంటావా? సరే ఏం చేస్తాం, ఎప్పటికైనా ఎన్ని రోజులకైనా ఎన్ని యుగాలు మారినా భర్త చేతిలో భార్యకి, భార్య చేతిలో భర్తకి హింసలు తప్పవు అంతే. ఇలా టార్చర్ పెట్టే అంకుల్ ప్రతి ఒక్కరికి కరెంట్ షాక్ ఇవ్వాల్సిందే, అప్పుడు కానీ సెట్ గారు అంకుల్ అందరూ. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఆంటీస్ ని సెట్ చేయాలంటే మరి అట్లానే ఉండాలి, అంకుల్స్ కూడా. బేసిక్ గా ఆంటీస్ మంచోళ్ళే అమ్మా, అంకుల్లే కొంచెం తేడాగా ఉంటున్నారు. యా, సో పప్పు గ్యాంగ్ పరిస్థితి అది, మరి చార్ గ్యాంగ్ పరిస్థితి ఏంటో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. హలో 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 లైలా, మాయమైంది నా మనసు నీ వల్ల. ఏమైందో ఎక్కడున్నాదో కళ్ళ ముందు దాగి ఉందో పగటి పూట తారలా. హలో 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 చాలా చేసినావు చాలు లేరా గోపాల, నాలోనే దాచిపెట్టేసి ఏమి తెలియనట్టు నాటకాలు ఆడమాకరా. అయితే నా మనసు నిన్ను చేరినట్టు నీకు కూడా తెలిసినట్టే, అయినా ముందు అడుగు వేయకుండా ఆపుతావు. సూపర్. ఇంతకు ఏం స్కిట్ చేయబోతున్నారు? సీరియల్ డైరెక్టర్ కష్టాలు, హీరోయిన్ ఓవర్ యాక్షన్. సీరియల్ డైరెక్టర్ కష్టాలు, హీరోయిన్ ఓవర్ యాక్షన్. ఎవరు డైరెక్టరు? నేను. హీరోయిన్ ఎవరు? నాకు అర్థమైంది. ఆల్ ది బెస్ట్. హలో అండి, హాయ్ అండి, నేను మీ సీరియల్ డైరెక్టర్. నాకు షార్ట్ కట్స్ అంటే చాలా ఇష్టం, కానీ సీరియల్ ఇండస్ట్రీలో నా లైఫ్ లో చాలా లాంగ్ గా ఉంటుందని అనుకుంటున్నాను. అయ్యో మా దేవుడు ఎక్కడా? అయ్యో దేవుడు అంటే ఎవరు కాదు, మా ప్రొడ్యూసర్ గారు. అయ్యో ఏమో ఏంటమ్మా ఏమో చెప్తున్నా. ఏం లేదండి, మీరు దేవుడు అని చెప్తున్నాను. అయ్యో నేను దేవుడిని ఏంటమ్మా, అంతా మీ అభిమానం. నేను పెట్టుబడి పెడతాను, మీరు నాకు 100% అష్యూరెన్స్ ఇవ్వాలి. మీరు కానీ సీరియల్ బాగా తీయలేదనుకో నా బతుకు రోడే. అర్థమవుతుందా? మీరు మా పైన నమ్మకం ఉంచుకోండి, మేము నేను మీ మీద కాకపోతే ఇంకొకరి మీద ఉంచుతానమ్మా. నా డబ్బంతా మీ మీద చూడండి, ఉంది. మేము సక్సెస్ చేస్తాం. ఏం చేస్తారేమో మరి మీకే తెలియాలి. హీరోయిన్ ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఏంటి ఇంకా హీరోయిన్ రాలేదు? ఏదో ఒకటి చేసి అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్ కొట్టేయాలి. పడతా పడతా. హీరోయిన్ సోది, నేను ఉండనే ఉండను. నాకు పని ఉంది, నేను వెళ్ళిపోతాను. ఓకే అండి, నేను చూసుకుంటాను. ఏంటమ్మా పెద్ద ప్రొడ్యూసర్ అప్పుడే అడిగి చూపిస్తున్నావు? అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్ ఖాళీ ఉన్నాయా? లేదండి, ఇక్కడ హీరోయిన్ ఆడిషన్స్ జరుగుతున్నాయి. నేను నల్గొండ డిస్ట్రిక్ట్ లో చాలా బాగా చేస్తాను, నాటికలు డ్రామాలు చాలా బాగా చేస్తాను. ఒక్క ఛాన్స్ ప్లీజ్, ఒక్క ఛాన్స్. ఓకే అండి, ఓకే అండి, మీరు మాటల్లో కాదు చేతుల్లో చేయించండి. చూపించాను సార్, యాక్టింగ్ ఈరోజు తీసేస్తాను. అబ్బా మీకు సావిత్రి గుర్తుకొచ్చింది. నమ్మమంటారా మీరు యాక్ట్ చేస్తారని? తప్పకుండా సార్. ఓకే, మీకు ఒక బిట్ చెప్తాను, ఇందులో కరెక్ట్ గా చేస్తే మిమ్మల్ని హీరోయిన్ గా సెలెక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఒక రాజు ఉంటాడు, అతని బాయ్ ఫ్రెండ్ చనిపోతే ఎలా ఉంటుందో, మీరు ఎలా ఏడుస్తారో ఒకసారి చూపించాలి మాకు. ఓకే సార్. ఓకే, ఏంటమ్మా యాక్షన్ అనండి సార్. యాటిట్యూడ్ బాగానే చూపిస్తున్నావే, ప్లీజ్ సార్. ఓకే అమ్మా, యాక్షన్. రాజు చచ్చిపోయిన వారా రాజు, నన్ను ఇంటర్ గార్డు ఎవరు తీసుకెళ్తాడు రా రాజు. ఏంటమ్మా సార్ మీరేగా బాధపడమన్నారు. ఏడ్చామంటే సిగ్గుపడుతున్నావేంటి? అంటే బాధ అలాగే ఉంటుంది కదా సార్. సార్ భయం అవుతుంది వద్దమ్మా, నేను ఇంకా చేయను. సార్ సార్ వేస్తా సార్, చూడండి సార్. రాజు చచ్చేవారా రాజు, ఎక్కడికి వెళ్ళు. ఓకే అమ్మా, ఓకే అమ్మా, నీలో నాకు కొన్ని యాంగిల్స్ కనిపిస్తున్నాయి. ఓకే, నేను ఒక ఛాన్స్ ఇస్తాను నీకు. ఒక చిన్న కుక్క పిల్ల ఉంటది, ఆ చిన్న కుక్క పిల్ల పరిగెత్తుకుంటూ మీ వెనకాల వస్తుంది. అది పరిగెత్తుకుంటూ వెనకాల వస్తుంటే మీరు ఏం చేస్తారో చూపించాలి. ఉరుకుతాం కదా సార్. ఉరకడం కాదండి, మీరు చెప్పింది చేయండి. సరే సార్. యాటిట్యూడ్ చూపించొద్దండి. సరే సార్. ఓకే, 3, 2, 1 యాక్షన్. ఓ మై గాడ్, స్కూప్ పప్పి. ఓం చోచమా బాయ్ ముందు జిన్ మొదల బో ఓం చిన్నవా చోచో పప్పి. ఏంటమ్మా వద్దమ్మా, నేను చేయను. సార్ అమ్మో కుక్క. ఓకే అమ్మా, ఓకే, నీలో నాకు ఏదో కొన్ని యాంగిల్స్ కనిపిస్తున్నాయి, నేను ఆడిషన్స్ లో సెలెక్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సార్. మీ పేరు ఎప్పుడు హలో హలో,
ప్రొడ్యూసర్ గారు చెప్పండి. హీరోయిన్ సెలెక్ట్ అయిందండి, మీరు వస్తే షూట్ చేద్దాం. ఓకే ఓకే వస్తున్నానండి. ఎక్కడండి హీరోయిన్ అన్నారు, కనిపించట్లేదు. వస్తుందండి, చాలా కష్టపడి సెలెక్ట్ చేసాం మేము. కష్టపడ్డారా? అంత బాగుంటుందా? చాలా బాగుంటుంది. అబ్బో. తనుష్క ఎక్కడ వస్తుంది? ఎవరినే? ఇతను మన ప్రొడ్యూసర్ గారు. అమ్మా, వద్దమ్మా. వద్దమ్మా, వద్దమ్మా. హీరోయిన్ ఓకే వద్దమ్మా. ప్రొడ్యూసర్ గారు దేవుళ్ళు సార్ మీరు. వద్దమ్మా. షూట్ స్టార్ట్ చేద్దాం, మీరు కూర్చోండి వెళ్ళి. ఓకే ఓకే. హీరోయిన్ ఓకే, ఇప్పుడు చెప్తాను, ఇప్పుడు మీరు సీరియస్ గా యాక్ట్ చేయాలి. అంటే షూటింగ్ ఎక్కడ సార్? బ్యాంకాక్, చెన్నై? లేదండి ఇక్కడే. యాటిట్యూడ్ చూపించొద్దు. అంటే హీరోలు ఓవర్ యాక్టింగ్ చేస్తేనే బాగుంటుంది అన్నారు. ఓవర్ యాక్టింగ్ చేయొద్దు, చెప్పించేయాలి. సరే సార్. 3, 2, 1 యాక్షన్. ఏం చేయాలి చెప్పలేదు. చెప్తున్నాను కదండి, చేయాలి, మీరు చెప్తేనే కదా చేసేది. సరే చెప్పండి. రోల్ 3, 2, 1 యాక్షన్. సీరియస్, కళ్ళు పెద్దగా, నన్ను చూడండి, కెమెరా చూడండి. చంపేరా? చంపారా? అయ్యో, నన్ను కాదండి, కెమెరా చూడండి. మీరేగా చెప్పించేయమన్నారు కదా సార్. ఇక్కడ నుంచి సార్ 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 ప్లీజ్ సార్. సార్ 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 కాల్. ఇంకా లాస్ట్ ఫైనల్ బిట్. బ్రేక్ సార్, 2 minutes సార్. ఇప్పుడే వచ్చావు కదమ్మా. చెప్పు సార్, పోయింది సార్. ఓకే అమ్మా, ఓకే బ్రేక్. థ్యాంక్ యూ సార్. బాగా ప్రొడ్యూసర్ వటాయించి పెట్టినట్టు వేసి. థ్యాంక్ యూ సార్. ఏంటో పాపం ఈ అమ్మాయికి ఏంటో వస్తున్నా ప్రొడ్యూసర్ ని అడుగుతుంది. తనుష్క సార్ చెప్పండి సార్. ఈసారి కుక్కపిల్ల, ఒక పెద్ద కుక్కపిల్ల ఉంటది. మన ఆడిషన్స్ చేసాము, చిన్నగా ఉంది. ఆ కుక్క పిల్ల ఇంకా ఉంది. ఈసారి పెద్ద కుక్కపిల్ల. ఏది? పెద్ద కుక్కపిల్ల, నీలాంటి పెద్ద కుక్కపిల్ల. సార్ అబ్బా పప్పీలు. ఇప్పుడు ఒక పెద్ద కుక్కపిల్ల ఉంటది. ఓకే సార్. కుక్కపిల్ల పరిగెడుతుంటుంది. ఉంటా సార్. నువ్వు కూడా పరిగెత్తాలి. ఓకే సార్. సేమ్ ఎలా అంటే భయపడితే ఎలా వెళ్తారో అలా వెళ్ళాలి. ఓకే సార్. ఓకే సార్. రెడీ, రోల్ 3, 2, 1 యాక్షన్. మా కుక్క. మీరు చాలా ఐడియా చూపిస్తున్నారు. హీరోయిన్స్ ఓవర్ యాక్టింగ్ చేసిన బాగుంటుంది అన్నారు మా ఊర్లో. డైరెక్టర్ చెప్పింది మీరు వినాలి. తప్పకుండా సైజన్ దేవుళ్ళు అయ్యా. వద్దు, చాలు చాలు. సార్ బ్రేక్. హలో హలో. ప్రొడ్యూసర్ గారు ఎక్కడ? ఇక్కడే. షూట్ కి రారా ఈరోజు? షూట్ క్యాన్సిల్ అమ్మా. ఎందుకండి, ఏమైంది? నేను పెళ్లి చేసుకున్నానమ్మా. అయ్యో, ఎవరితో? మన కొత్త హీరోయిన్ తో. అయ్యో, డైరెక్టర్ గా చేస్తా అంటే ఏదో పోనీలేని హీరోయిన్ గా చేశారు. ఇప్పుడు ఇద్దరు కలిసి నన్ను కొంప ముంచేశారు. అయిపోలేదు ఇంకా, కొంప ముంచేశారు ఇద్దరు. సార్ మీరైనా మా నెక్స్ట్ సీరియల్ లో ప్రొడ్యూసర్ గా చేస్తారా? అబ్బా, మీలాంటి డైరెక్టర్లు ఉంటే నేను ఎందుకు చేస్తా అమ్మా? నేను చెయ్య. ఎందుకు చేయరు? నన్ను హీరోగా పెడితే నేనే ప్రొడ్యూస్ చేసుకుంటా. ఓకే సరే. మీరే డైరెక్షన్? నా డైరెక్షన్ లో రెడీ చేయండి, నేను రెడీగా ఉంటా. డబ్బులు లెక్క తెస్తా. ఓకే. టార్చర్ పెట్టే హస్బెండ్. మీకు ఈ గుంజిళ్ళు పిచ్చే ఏంటో నాకు తెలియట్లేదు. అందరి చేత గుంజిలు తీయించారు. అంటే తను కొంచెం ఉన్నాడు కదా, తగ్గించేద్దామని. మీకు 2 డైరెక్షన్లోనూ అలాగే ఉన్నారు. కొడుకు అలాగే ఉన్నాడు, భార్య అలాగే ఉంది. సో వెల్ ప్లేడ్. 200 points. ఇటు సైడు ఒక కళాఖండం సృష్టించడానికి సిద్ధమైన డైరెక్టరు, అద్భుతమైన హీరోయిన్, ఆవిడతో జంప్ అయిపోయిన ప్రొడ్యూసర్. 300 points. సో చారు గ్యాంగ్ 900, పప్పు గ్యాంగ్ 900. ఇక్కడతో 3rd రౌండ్ అయిపోయింది. మనం వచ్చాం 4th రౌండ్. ఇద్దరు ఈక్వల్ స్కోర్ లో ఉన్నారు. అండ్ చాలా సింపుల్, చాలా ఈజీ. మీ టీం నుంచి ఒక వీరనారి ముందుకు వస్తుంది, మీ టీం ని కాపాడుతుంది. ఈ బెలూన్ మీద కూర్చున్నప్పుడు నేను స్క్రీన్ మీద ఒక పిక్చర్ చూపిస్తాను. ఆ పిక్చర్ అయిపోయిన తర్వాత ఒక క్వశ్చన్ అడుగుతాను. గో అనగానే ఈ బెలూన్ మీద హాప్ చేసుకుంటూ వెళ్ళి క్రాస్ గా ఉన్న డైమండ్ తీసుకొచ్చి నాకు ఇస్తారు. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తారో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చెప్తారు. రైట్ ఆన్సర్ 200, రాంగ్ ఆన్సర్ -100. అండ్ ఆల్సో మీ టీమ్మేట్స్ ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళు కాకుండా ఎవరైతే పోడియం దగ్గర ఉంటారో వాళ్ళు కనుక హెల్ప్ చేస్తే -100 points. ఓకేనా? సూపర్. సో పప్పు గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? రూపిణి. అండ్ చారు గ్యాంగ్ నుంచి సాయి ప్రియ. కమాన్. ఓకే, హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ పిక్చర్. తనుష్ పాడిన లేటెస్ట్ తెలుగు సాంగ్ ఏంటి? గో.
మీరు ఇటు రండి ఆవిడ మొత్తం ప్రపంచం నన్ను చూడలేదు. ఫస్ట్ డైమండ్ ఇచ్చింది మీరు. Yes. ఆన్సర్ Clue. చాలా ఈజీగా ఉంటుంది. లేటెస్ట్ సాంగ్. ఆరు ఒకటి ఆ రెండు ఆ కిక్కులే ఆ మూడు ఆ తొక్కలే ఆల్రెడీ ఇచ్చేసారు. హలో అంటే ఏంటి నేను పాడిన పాటే అంటావా? అబ్బా అబ్బా ధనుష్ పాడిన లేటెస్ట్ తెలుగు సాంగ్. ఓ నువ్వు ధనుష్ పాట పాటలు ఏంటి అనుకుంటున్నావు? ఎన్ని పాడారు అనుకుంటున్నావు? పోనీ అట్లా అట్లే లేటెస్ట్ పాడిన పాట చెప్పమ్మా. తిక్కగున్నదే కిక్కు నాకు ఎక్కుతున్నదే ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ ఏ సినిమా అది? తిక్క మూవీ. అది ధనుష్ పాడాడు. ధనుష్ పాడాడు. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే ఏ దక్కులో ఇదేమి లైఫ్ ఇష్కులో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే తిక్కగున్నదే అన్ని పక్కలాగి కుక్కుతున్నదే ఫీలింగ్ వేరే వేరే సీరాకంటున్నా ఫేస్బుక్ పేజ్ బుక్ పెట్టి కెవ్వుమున్నదే. సో ఫస్ట్ క్వశ్చన్ కి క్లూ కూడా ఇవ్వకుండా టపి మన ఆన్సర్ చెప్పారు మీరు. చాలా బాగా ఆడారు మీరు. సో ఎస్ ధనుష్ పాడిన లేటెస్ట్ సాంగ్ సాయి ధరమ్ తేజ్ కోసం తిక్క మూవీలో. సో పప్పు గ్యాంగ్ 1100 పాయింట్స్, చారు గ్యాంగ్ 900 పాయింట్స్. మీరు ఆల్మోస్ట్ వచ్చేసారు. వచ్చిన ఇంచ్ డిఫరెన్స్ లో ఆవిడ ముందు డైమండ్ ఇచ్చింది. బొమ్మ పడుద్దిలో సెకండ్ పిక్చర్. సో మీరు చూసిన ఈ పిక్చర్ లో ఆ పిక్చర్ లో ఒక ఫేమస్ స్పాట్ ఉంది. అంటే ఒక వాల్ ఉంది. గోడ ఏదైతే ఉందో పెయింట్ ప్లేస్ ఉంది కదా, ఆ గోడకి ఒక పేరుంది. ఆ పేరేంటి? గో. వెరీ గుడ్. ఏ లేట్ అయింది ఈసారి? ఇట్రండి అమ్మా, మీరు ఇట్రండి. ఆన్సర్ ప్లీజ్. ట్రై చేయండి. ట్రై చేస్తే క్లూ ఇస్తాను. దట్ వాల్ ఇస్ ఎ వాల్. ఆన్సర్ లో కూడా ఉంటుంది ఆ వాల్. ఒకే దేశం రెండు కింద విడిపోయింది కూడా. చైనాలో ఉన్న వాల్ ఏమంటాం? గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంటాం. మూసాపేటలో ఉన్న వాల్ ఏమంటాం? మూసాపేట్ వాల్ అంటాం. అలాగే బెర్లిన్ వాల్. బెర్లిన్ వాల్. 100 చెప్పమ్మా. ఓకే. ఏంటి? బెర్లిన్ వాల్. బెర్లిన్ వాల్. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. వెరీ గుడ్. ఎస్, ఈస్ట్ బెర్లిన్ అండ్ వెస్ట్ బెర్లిన్ ని సెపరేట్ చేస్తుంది ఆ వాల్. సో దాన్ని బెర్లిన్ వాల్ అంటారు. వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఇదివరకు సబ్జెక్ట్ కూడా ఉండేది అందులో సోషల్లో. సో బొమ్మ పడుద్దిలో థర్డ్ పిక్చర్. మీరు చూసిన ఈ పిక్చర్ లో అతి పెద్ద పెన్సిలు ములుకు ఏ రంగులో ఉంది? గో. సో డైమండ్ మీరు తీసుకొచ్చారు. ఆన్సర్ ప్లీజ్. పెన్సిల్. నిబ్. అతి పెద్ద పెన్సిల్ ములుకు ఏ రంగులో ఉంది? ప్రదీప్ ఇస్ సచ్ ఎ స్వీట్ గాయ్ అంటారు. ఎందుకు? క్లూ ఇస్తారు కాబట్టి. అబ్బా హలో, నేను అస్తమానం గ్రీన్ సిగ్నల్ లా కనిపిస్తా, కానీ రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఆగాలి. కొడితే పర్లేదు నాన్న, పడుంటది అలా. 18 లో తర్వాత వేసుకుంటారు. ఎస్, గ్రీన్ కలర్ పెన్సిల్ ఇట్ ఈస్. ఆన్సర్ ఈస్ గ్రీన్. ఎస్. నేను ఏమేం కలర్స్ వాడా? గ్రీన్ దగ్గర
వెళ్తా ఆగుతా రెడ్ గ్రీన్ దగ్గర ఆగుతారా ఎవడైనా గ్రీన్ దగ్గర వెళ్తాను రెడ్ దగ్గర ఆగుతాను అని అన్నారు ఓన్లీ లైట్ గ్రీన్ గ్రీన్ ఎస్ ఐల్ షేర్ గ్రీన్ గ్రీన్ Green. షూర్ రాంగ్ ఆన్సర్ -100 పాయింట్. చెయ్యి జారిపోయింది మంట కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా ఓ ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని నాకు ఇవ్వవా రిపేరు రిపేరు కరులుంగా రిపేరు రిపేరు కరులుంగా ఎంత బలం కొట్టింది ఇవిడ. సో రెడ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మీరు గ్రీన్ అని చెప్పారు. సో మీ ఉన్న స్కోర్ లోంచి 100 మైనస్ అవగా పప్పు గ్యాంగ్ విత్ 1000 పాయింట్స్, చారు గ్యాంగ్ విత్ 1100 పాయింట్స్. లాస్ట్ అండ్ ఫైనల్ పిక్చర్ ఉంది. మీ ఇద్దరిలో ఎవరు ఫస్ట్ డైమండ్ తీసుకొస్తే వాళ్ళే ఇవాల్టి విన్నర్స్ అవుతారు. ఓకే, బొమ్మ పడుద్దిలో లాస్ట్ పిక్చర్. ఓకే, మీరు చూసిన ఈ పిక్చర్ దామరకంలో శివుడి పాత్ర ఎవరు పోషించారు? ఆవిడ ఆల్మోస్ట్ వచ్చి ఆగిపోయింది. పర్లేదు అన్న, ఆవిడ ఎలాగ ఆన్సర్ చెప్పర్లే. ప్రకాష్ రాజ్. ఆలోచన చెప్పమా. డమరుకం మూవీలో శివుడి పాత్ర ఎవరు ప్లే చేశారు? ప్రకాష్ రాజ్. నాగార్జున పేరేంటి సినిమాలో? మల్లికార్జున మళ్ళీ అని పిలుస్తారు. శివుడు కాదు, నాగార్జున పేరు. కాదు, మళ్ళీ అని పిలుస్తారు. ఎందుకంటే అనుష్క స్వీట్ గా మళ్ళీ అని పిలుస్తుంది. మళ్ళీ పిలుస్తుందా? మళ్ళీ ఆవిడ అలా పిలిచినప్పుడల్లా నా పేరు మళ్ళీ అని మార్చుకోవాలనిపించింది నాకు. అవునా? ఎస్, ప్రకాష్ రాజ్ రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి వీణాకుమారి ఓ వీణాకుమారి నీ కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలే నారి వేసవి కన్నా వెచ్చగా నాతో ముచ్చగా రాడాలి వెన్నెల కన్నా చల్లగా నాకి కౌగిలి ఇవ్వాలి చక్కెర కన్నా తీయగా నన్నే ప్రేమించాలి రావే నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాల ఏ రారా నీ ముద్దు మాటకి నా సొక్కులిస్తా గోపాల సో 4 రౌండ్స్ కలిపి చారు గ్యాంగ్ 1100 దగ్గర ఆగారు. బట్ ఇవాళ విన్నర్స్ మా పప్పు గ్యాంగ్ విత్ 1200 పాయింట్స్. ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి కంగ్రాచులేషన్స్. సో మీ 8 మందికి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్. థ్యాంక్ యూ. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కొకరై కళ్ళన్నీ ఊరమాసలే